హలో అండి అందరికీ. 10th క్లాస్ బయాలజీలో అకాడమిక్ బుక్ అండి ఇది. అకాడమిక్ బుక్లో బిట్స్ అయితే చేద్దాము. యాక్చువల్గా మనకి ఇప్పుడు న్యూ బుక్ అయితే చదవద్దన్నారు కదా, ఓల్డ్ బుక్ చదవమన్నారు డిఎస్సికి. అందులో బిట్స్ అయితే చేద్దాము ఫస్ట్ లెసన్ నుంచి. చూడండి, మొక్కలు తయారు చేసుకునే ఆహార పదార్థం డాష్ రూపంలో నిల్వ ఉంటుందంటే పిండి పదార్థ రూపంలో మనకైతే నిల్వ ఉంటుందండి. నెక్స్ట్, కిరంజన్య సంయోగ క్రియ ప్రదేశంగా పేర్కొనదగినది హరితరేణువులు. పత్రంలో హరితరేణువులు అనమాట. నెక్స్ట్, క్లోమరసంలో ఉండే ఎంజైమ్స్ డాష్లను జీర్ణం చేయడానికి తోడ్పడతాయి. ప్రోటీన్లను మరియు క్రొవ్వులను జీర్ణం చేయడానికి అయితే తోడ్పడతాయి అన్నమాట. ఓకేనా. చిన్న ప్రేగులలో ఉపరితల వైశాల్యం పెంచడానికి వేళ్ళ వంటి నిర్మాణాలు కనబడతాయి. వీటిని డాష్ అంటారంటే సూక్ష్మ శోషకాలు అని అంటారు. సూక్ష్మ శోషకాలు అంటారు. జఠరరసంలో డాష్ ఆమ్లం ఉంటుంది, HCl. ప్రేగులలో ఉండే బ్యాక్టీరియా డాష్ విటమిన్ని సంశ్లేషిస్తుంది, K విటమిన్ని సంశ్లేషిస్తుంది అనమాట. ప్రేగులో ఉండే బ్యాక్టీరియా ఏ విటమిన్ని సంశ్లేషిస్తుంది అంటే K విటమిన్ని సంశ్లేషిస్తుంది. క్రింది వానిలో పరాన్నజీవి: ఏ ఈస్ట్, బి పుట్టగొడుగు, సి కస్కుట, డి జలగ. మనకి సరైన సమాధానం ఏంటంటే సి అనమాట. కస్కుట అనేది మనకి పరాన్నజీవి. కిరంజన్య సంయోగ క్రియ రేటు క్రింది వాటితో ప్రభావితం కాదు. ఏ కాంతి తీవ్రత, బి ఆర్ద్రత, సి ఉష్ణోగ్రత, డి కార్బన్ డైఆక్సైడ్. మనకి కాంతి తీవ్రత, ఉష్ణోగ్రత, కార్బన్ డైఆక్సైడ్తో ప్రభావితం అవుతుంది. మనకి ప్రభావితం కాదు అన్నాడు కాబట్టి ఆర్ద్రత అనమాట. మొక్కను 48 గంటల పాటు చీకటిలో ఉంచిన తర్వాత కిరంజన్య సంయోగ క్రియకు సంబంధించిన ప్రయోగం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, క్లోరోఫిల్ను తొలగించుటకు, కిరంజన్య సంయోగ క్రియ జరుపుటను నిరూపించుటకు, పిండి పదార్థాన్ని తొలగించుటకు, పిండి పదార్థం అయిపోయిందని తెలుసుకున్నటకు. సరైన సమాధానం మనకి ఏంటంటే బి, పిండి పదార్థాన్ని తొలగించుటకు. పిండి పదార్థాన్ని తొలగించుటకు 48 గంటల పాటు మనకి చీకట్లో ఉంచుతారనమాట. క్రింది వానిలో ఎంజైమ్ లేని జీర్ణరసం ఏంటంటే ఏ బైల్, నెక్స్ట్ బి జఠరరసం, సి పైత్యరసం, డి లాలాజలం. మనకేంటంటే ఎంజైమ్ లేని జీర్ణరసం సి అండి, పైత్యరసం. ఏకకణ జీవుల్లో ఆహార సేకరణ పద్ధతి శరీర ఉపరితలం ద్వారా, బి నోటి ద్వారా, సి దంతాల ద్వారా, డి రిక్తికల ద్వారా. మనకి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. శరీర ఉపరితలం ద్వారా మనకి ఆహార సేకరణ జరుగుతుంది ఏకకణ జీవుల్లో. నెక్స్ట్, కిరంజన్య సంయోగ క్రియ జరిగేటప్పుడు మొక్కల్లో ఏ భాగం గాలిలో నుండి కార్బన్ డైఆక్సైడ్ని గ్రహిస్తుంది? మూలకేశాలు ఇవి, మూలకాంశాలు అని ఇచ్చాడు. నెక్స్ట్, పత్రరంధ్రం, ఆకు ఈనె, నెక్స్ట్ రక్షక పత్రాలు. మనం చూసుకున్నట్లయితే చూడండి, నెక్స్ట్, కిరంజన్య సంయోగ క్రియ జరిగేటప్పుడు మొక్కలో ఏ భాగంలో గాలిలో నుండి కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తుంది? మూలకాంశాలు, పత్రరంధ్రం, నెక్స్ట్ ఆకు ఈనె, రక్షక పత్రాలు. మనకి పత్రరంధ్రం మనకి కార్బన్ డైఆక్సైడ్ని గ్రహిస్తుందంటే మనకి వాయువుల వినిమయం మనకి పత్రరంధ్రాల ద్వారా జరుగుతుంది కదా, కాబట్టి మనకి పత్రరంధ్రం అనమాట. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లెసన్ శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థల బిట్స్ అయితే చేద్దాము. విడిచే గాలిలో డాష్ మరియు డాష్ ఉంటాయి. కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి ఆవిరి ఉంటాయన్నమాట. గాలి ఆహారం శరీరం లోపలికి వెళ్ళడానికి వీలుగా పనిచేసే కండరయుతమైన మూత వంటి నిర్మాణాన్ని డాష్ అంటారంటే ఉపజీహ్విక అంటారు. కణాలలో నిల్వ ఉన్న శక్తి ప్రమాణాన్ని డాష్ అంటారు, ATP. మొక్కల్లో డాష్ భాగాల్లో లెంటిసెల్స్ ఉంటాయి. ఇవి డాష్ చర్యకు తోడ్పడతాయంటే మొక్కల్లో కాండ భాగాలు లెంటిసెల్స్ ఉండి వాయు వినిమయానికి మనకి ఇక్కడ తోడ్పడతాయి అన్నమాట లెంటిసెల్స్. మాంగ్రూవ్స్లలో శ్వాసక్రియ డాష్ ద్వారా జరుగుతుందంటే శ్వాస వేర్ల ద్వారా మనకి ఇక్కడ జరుగుతుంది. స్వరతంత్రులను ఇక్కడ గమనించవచ్చు. ఎక్కడ? ఏ వాయునాళం, బి స్వరపేటిక, సి నాసికా కుహరం, డి గ్రసని.
మనం చూసుకున్నట్లయితే డి స్వరపేటిక. స్వరపేటికలో స్వరతంతువులు మనకి ఉంటాయన్నమాట. ఎక్కడ మనం గమనించవచ్చు, స్వరపేటిక దగ్గర మనకి ఇక్కడ స్వరతంత్రులను గమనించవచ్చు అనమాట. ఊపిరితిత్తుల్లో ఉండే గాలి తిత్తులు వంటి నిర్మాణాలు. ఏ వాయుగోనులు, బి శ్వాసనాళాలు, సి శ్వాసనాళికలు, డి గాలి గదులు. ఇక్కడ ఏంటి, ఏ వాయుగోనులు, బి శ్వాసనాళాలు, సి శ్వాసనాళికలు, డి గాలి గదులు. మనం చూసినట్లయితే ఏ కరెక్ట్ ఆన్సర్, వాయుగోనులు అనమాట. ఊపిరితిత్తుల్లో ఉండే గాలి తిత్తుల వంటి నిర్మాణాలు వాయుగోనులు. క్రింది వానలో సరైనది. డయాఫ్రామ్ సంకోచించినప్పుడు ఉరక్కుహర పరిమాణం అనేది పెరుగుతుంది. డయాఫ్రామ్ సంకోచించినప్పుడు ఉరక్కుహర పరిమాణం అనేది పెరుగుతుంది. డయాఫ్రామ్ సంకోచించినప్పుడు ఉరక్కుహర పరిమాణం తగ్గుతుంది. నెక్స్ట్, డయాఫ్రామ్ వ్యాకోచించినప్పుడు ఉరక్కుహర పరిమాణం పెరుగుతుంది. డయాఫ్రామ్ వ్యాకోచించినప్పుడు ఉరక్కుహర పరిమాణం తగ్గుతుంది. మనకేంటంటే ఇక్కడ ఏ డయాఫ్రామ్ సంకోచించినప్పుడు ఉరక్కుహర పరిమాణం అనేది పెరుగుతుంది అనమాట. శ్వాసక్రియ ఒక విచ్ఛిన్న క్రియ, ఎందుకంటే సంక్లిష్ట ఆహార పరమాణువులు విచ్ఛిన్నం అవుతాయి. కాంతి శక్తి మార్పు చెందుతుంది. రసాయనిక శక్తి సంశ్లేషించబడుతుంది. శక్తి నిల్వ చేయబడుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సంక్లిష్ట ఆహార పరమాణువులు విచ్ఛిన్నం అవుతాయన్నమాట. అందుకే ఇది ఒక విచ్ఛిన్న క్రియ. కణాలలో శక్తి నిల్వ ఉండే ప్రదేశం కేంద్రకం, మైటోకాండ్రియా, రైబోసోములు కణకవచం ఇచ్చాడు. కణాలలో శక్తి నిల్వ ఉండే ప్రదేశం ఏంటంటే మైటోకాండ్రియా అనమాట. నెక్స్ట్ థర్డ్ లెసన్ ప్రసరణ పదార్థ రవాణా వ్యవస్థలో బిట్స్ చూద్దాము. ఇక్కడ ఇచ్చాడు ఇవి, ఇక్కడ చూసుకోవాలి కొంచెం. ఎడమ కర్ణిక ఎడమ జఠరికల మధ్య ఉండే కవాటం మిట్రల్ కవాటం అనమాట. అదే కుడి కర్ణిక కుడి జఠరికల మధ్య ఉండే కవాట త్రిపత్ర కవాటం. ఈ రెండు కూడా చూసుకోవాలి. నెక్స్ట్, కార్డియాక్ అన్న పదం మన శరీరంలో ఏ అవయవానికి సంబంధించినది? ఏ గుండె, బి ధమని, సి లింఫ్ కణాలు, డి కేశనాళిక. ఏంటంటే మనకి గుండె. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే గుండె. గుండెలో ఏ భాగంలో ఉండే రక్తంలో తక్కువ ఆక్సిజన్ ఉంటుంది? ఏ కుడి కర్ణిక, బి కుడి జఠరిక, సి ఎడమ కర్ణిక, డి ఎడమ జఠరిక. మనకి రక్తం అనేది కుడి కర్ణిక కుడి జఠరిక రెండిట్లో కూడా మనకి రక్తంలో ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటుంది. క్రింది వానలో ఏ భాగం రక్త ప్రసరణను నియంత్రిస్తుంది? ఏ ధమని, బి సిర, సి కవాటం, డి కేశనాళిక. సి అనేది కరెక్ట్ ఆన్సర్. రక్త ప్రసరణ నియంత్రించేది సి కవాటం. క్రింది వానలో ఏది సరైనది? దారువు పోషక కణజాలం ఒకదానిపై ఒక నాళాకారంలో అమరి ఉంటాయని రవి చెప్పాడు. దారువు పోషక కణజాలం వేరుగా ఉండే నాళాలు కాదని జాన్ అన్నాడు. దారువు పోషక కణజాలం కలిసి నాళాకారంగా ఏర్పడతాయని సల్మా చెప్పింది. ఆకారాన్ని ఆధారంగా చేసుకొని వాటిని నాళాకార నిర్మాణాలని హరి చెప్పాడు. సరైనది ఏంటంటే దారువు పోషక కణజాలం ఒకదానిపై ఒక నాళాకారంగా అమరి ఉంటాయని రవి చెప్పాడు అనేది కరెక్ట్ ఆన్సర్. ఎఫిడ్ తన తొండాన్ని మొక్కలో డాష్ లోపలికి చొప్పించి రక్తాన్ని పీలుస్తుంది. ఏ దారువు, బి పోషక కణజాలం, సి దవ్వ, డి నాళికాపుంజం. ఏంటంటే పోషక కణజాలం అన్నమాట. పోషక కణజాలంలోనికి చొప్పించి రసాన్ని పీలుస్తుంది. నెక్స్ట్ లెసన్ చూస్తే విసర్జన వ్యర్థాల తొలగింపు వ్యవస్థలో చూద్దాం. వానపాములోని విసర్జక అవయవాలు ఏంటండి? నెఫ్రీడియా. జీవుల్లోని నీటి ప్రమాణం అయాన్ల గాఢతను క్రమబద్ధీకరించడాన్ని డాష్ అంటారు. ద్రవాభిసరణ. నెఫ్రాన్లో ఉపయోగకరమైన పదార్థాల పునఃశోషణ. పీసీటీ అంటే మనకి సమీపస్థ సంవర్తనాలంలో జరుగుతాయి. జిగురు మరియు రెజిన్లు డాష్ పదార్థాలు. ద్వితీయ జీవక్రియ పదార్థాలు.
బౌమన్ గుళిక మరియు నాళ భాగాన్ని కలిపి డాష్ అంటారు. గ్లోమరోలస్, దాన్ని రక్తకేశ నాళికా గుచ్చం అంటారు. మలేరియా నివారణకు ఉపయోగించే ఆల్కలాయిడ్ క్వినైన్. డయాలసిస్లో ఇమిడి ఉన్న సూత్రం ఏంటంటే ద్రావణాల విస్తరణ మరియు ఆల్ట్రా ఫిల్టరేషన్ అనమాట. విస్తరణ లేదా వ్యాప్తి, ద్రావణాల వ్యాప్తి లేదా ఆల్ట్రా ఫిల్టరేషన్. రబ్బర్ మొక్క యొక్క డాష్ నుండి తయారు చేస్తారంటే లేటెక్స్ నుండి తయారు చేస్తారు. లేటెక్స్ అనేది రబ్బర్ మొక్క యొక్క కాండంలో పాల వంటి పదార్థం అని అంటారు కదా, అదనమాట. డయాలసిస్ను కనుగొన్న వైద్యుడు విలియం కోల్ఫ్. మానవులలో విసర్జక అవయవం యొక్క ప్రమాణం. న్యూరాను, నెఫ్రాను, నెఫ్రిడియా, జ్వాలాకణం. ఏంటి విసర్జక అవయవం యొక్క ప్రమాణం? మనకి ఇక్కడ నెఫ్రాన్. బొద్దింకలు విసర్జక అవయవాలు: ఏ మాల్ఫిజియన్ నాళికలు, బి ర్యాఫైడ్స్, సి మూత్రనాళాలు, డి జ్వాలాకణం. మనకేంటంటే ఏ మాల్ఫిజియన్ నాళికలు. బొద్దింకల విసర్జక అవయవాలు ఏంటంటే మాల్ఫిజియన్ నాళికలు. మానవ శరీరంలో మూత్రం ప్రయాణించే మార్గం ఏంటండి? మానవ శరీరంలో మూత్రం ప్రయాణించే మార్గం మూత్రపిండాలు, మూత్రనాళాలు, ప్రసేకం, మూత్రాశయం ఇచ్చాడు. ఫస్ట్ మూత్రపిండాలు, తర్వాత మూత్రనాళాలు, తర్వాత మూత్రాశయం, తర్వాత ప్రసేకం. కాబట్టి ఆప్షన్ ఏ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మాల్ఫిజియన్ నాళికలు ఏ జీవుల విసర్జక అవయవాలు? వానపాము, ఏగ, బద్దెపురుగు, కోడి. వానపాము మరియు బద్దెపురుగులో నెఫ్రిడియా ఉంటుంది. కోడిలో మూత్రపిండాలు. మనకేంటంటే బి ఈగ. ఏ జీవుల విసర్జక అవయవాలంటే ఈగ. మూత్రంలోని ప్రధాన భాగం యూరియా, సోడియం, నీరు, క్రియాటినిన్. మనకేంటంటే మూత్రంలోని ప్రధాన భాగం చూసుకున్నట్లయితే యూరియా. ఓకేనా? నెక్స్ట్, క్రింది వానిలో ఏ హార్మోన్ మూత్ర విసర్జనతో ప్రత్యేక సంబంధం కలిగి ఉంటుంది? ఏ అడ్రినలిన్, బి వాసోప్రెసిన్, సి క్రియాటినిన్, డి ఈస్ట్రోజన్. మనకి కరెక్ట్ ఆన్సర్ బి వాసోప్రెసిన్. మూత్రం పసుపు రంగులో ఉండటకు కారణం ఏమిటి? యూరోక్రోము, బైలిరుబిన్, బైలివర్డిన్, క్లోరైడ్. మనకేంటంటే ఏ యూరోక్రోమ్ వల్ల మనకి మూత్రం అనేది పసుపు రంగులో ఉంటుంది. మూత్రం ఏర్పడే దశల క్రమం: గుచ్చగాలనం, వర్ణాత్మక పునఃశోషణం, నాళికా స్రావం. బి వర్ణాత్మక పునఃశోషణం, నాళికా స్రావం, గుచ్చగాలనం. సి వర్ణాత్మక పునఃశోషణం, గుచ్చగాలనం, నాళికా స్రావం. డి నాళికా స్రావం, వర్ణాత్మక పునఃశోషణం, గుచ్చగాలనం. మనకేంటంటే ఏ గుచ్చగాలనం, వర్ణాత్మక పునఃశోషణం, నాళికా స్రావం అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. మూత్రపిండం బాహ్య ప్రాంతంలో ఉండే నెఫ్రాన్ భాగం. ఏ ఎన్లీసిక్యం, బి సమీపస్థ సంవలితనాళం, సి దూరస్థ సంవలితనాళం, డి బౌమన్ గుళిక. మనకేంటంటే బౌమన్ గుళిక కరెక్ట్ ఆన్సర్. నియంత్రణ సమన్వయ వ్యవస్థలో చూద్దాము. మెదడులో అతిపెద్ద భాగం మస్తిష్కం. 2 నాడీ కణాలు కలిసే భాగం నాడీ సంధి. మొక్క అంత్యాలలో కణాల పొడవు మరియు విభేదనమునకు కారణమైన హార్మోన్ ఆక్సిన్. థైరాక్సిన్ పని జీవక్రియ రేటు పెరుగుదల. జిబ్బరెలిన్ మరియు ఆక్సిన్లు మొక్క పెరుగుదలను సహకరిస్తే అబ్సైసిక్ ఆమ్లం మొక్క పెరుగుదలను నిరోధిస్తుంది. కొన్ని సంఘటనలు క్రింది ఇవ్వబడ్డాయి. వీటికి ఏ హార్మోన్ అవసరమవుతుంది, ఎందుకు? తోటమాలి తన తోటలో పెద్ద దాలియా మొక్కలను పెంచడానికి పోషకాలతో పాటు డాష్ హార్మోన్ వాడతాడు, జిబ్బరెలిన్. పొట్టి మొక్కలలో కొమ్మలు మందంగా మారడానికి డాష్ హార్మోన్ వాడాలి, జిబ్బరెలిన్. విత్తనాలను దీర్ఘకాలికంగా నిల్వ చేయడానికి డాష్ హార్మోన్ వాడాలి, అబ్సైసిక్ ఆమ్లం. కాండం కొనభాగం కత్తిరించిన తర్వాత పార్శ్వ మొక్కలు పెరగడానికి డాష్ హార్మోన్ వాడాలి, ఆక్సిన్. ఓకేనా? ఒక వ్యక్తి తన భావావేశాలపై నియంత్రణ కోల్పోయాడు. మెదడులో ఏ భాగం పనిచేయడం లేదు? ఏ మస్తిష్కం, బి ద్వారగోర్ధం, సి మధ్య మెదడు, డి అనుమస్తిష్కం. బి మస్తిష్కం కరెక్ట్ ఆన్సర్. బి ద్వారగోర్ధం కరెక్ట్ ఆన్సర్. అత్తిపత్తిలో ఆకులు ముడుచుకోవడం వలన జరిగే లాభం: కిరణజన్య సంయోగ క్రియ తగ్గడం, బి మేసే జంతువుల నుండి రక్షణ, సి మొక్క హార్మోన్ల విడుదల, డి పెరుగుదల నియంత్రణ. అత్తిపత్తిలో ఆకులు ముడుచుకోవడం వలన జరిగే లాభం: మేసే జంతువుల నుండి రక్షణ. మధుమేహానికి సంబంధించిన గ్రంథి: ఏ థైరాయిడ్, బి క్లోమం, సి అధివృక్క, డి పీయూష. మధుమేహానికి సంబంధించిన గ్రంథి మనకు వస్తే క్లోమ గ్రంథి అనమాట.
నెక్స్ట్ ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ. ఈ బిట్స్ అన్నీ చేయాలంటే మొత్తం చదివితే కానీ ఇదేం అర్థం కాలేదండి. అండాలను ఉత్పత్తి చేసే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో భాగమేది? ఏ అండాశయం, బి ఎపిడిడిమిస్, సి గర్భాశయ ముఖద్వారం, డి ఫాలోపియన్ నాళం. ఏ అండాశయం కరెక్ట్ ఆన్సర్. శుక్రకణం అండంతో కలిసే ప్రక్రియని ఏమంటారు? ఫ్రాగ్మెంటేషన్, ఫెర్మెంటేషన్, ఫెర్టిలైజేషన్, ఫ్యూజన్. మనకేంటండి ఫలదీకరణం అంటారు కదా, ఫెర్టిలైజేషన్ అనమాట. కిణ్వనం కాదు, ముక్కలవడం కాదు, సంలీలం కాదు, ఫలదీకరణం కరెక్ట్ ఆన్సర్. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఏ భాగం శుక్రకణాలను ఉత్పత్తి చేస్తుంది? వాస్ డిఫరెన్స్, ఎపిడిడిమిస్, బ్లాడరు, స్క్రోటం. స్క్రోటం అంటే ముస్క కోశం అనమాట. మనకి ముస్క కోశం అనేది మనకి శుక్రకణాలను ఉత్పత్తి చేస్తుంది. డి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ అండం శుక్రకణాల కన్నా పెద్దదిగా ఉంటుంది ఎందుకు? సరైన దాన్ని ఎంచుకోండి. అండం ఎక్కువ కణాలను కలిగి ఉంటుంది. ఫలదీకరణ అనంతరం పెరుగుదలకు కావాల్సిన పోషక పదార్థాలను కలిగి ఉంటుంది. సి మందమైన కణకవచాలను కలిగి ఉంటుంది. డి పెద్ద కేంద్రకాన్ని కలిగి ఉంటుంది. చూసినట్లయితే బి ఫలదీకరణ అనంతరం పెరుగుదలకు కావలసిన పోషక పదార్థాలను కలిగి ఉంటుంది. బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇక్కడ చూడండి, శుక్రం అండం యొక్క కణకవచాన్ని ఎలా ఛేదిస్తుంది? అండ కణకవచంలోకి రంధ్రాన్ని చేర్చడం ద్వారా, అండ కణకవచాన్ని రసాయనాలతో కరిగించడం ద్వారా, అండ కణకవచాన్ని కొరకడం ద్వారా, అండ కణకవచంలోని ఖాళీలను నొక్కడం ద్వారా. బి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. అండ కణకవచాన్ని రసాయనాలతో కరిగించడం ద్వారా. క్రింది వానిలో గర్భస్థ శిశువు పెరుగుదలపై ప్రభావాన్ని చూపునవి ఏవి? సరైన దాన్ని. సిగరెట్ పొగలోని రసాయనాలు, బి ఆల్కహాలు, సి మందులు, డి పైవన్నీ. మనకి ఏంటండి కరెక్ట్ ఆన్సర్? ఇవన్నీ కూడా మనకి గర్భస్థ శిశువుపై ప్రభావాన్ని చూపిస్తాయి అన్నమాట. కాబట్టి డి అనేది కరెక్ట్ ఆన్సర్. మందులు, ఆల్కహాలు, సిగరెట్ పొగలోని రసాయనాలు ఇవన్నీ కూడా. మానవ జీవిత చక్రంలో దశలను సూచించుటకు క్రింది వానిలో ఏది సరైనది? శిశుదశ, బాల్యదశ, కౌమారదశ, వయోజన దశ. బాల్యదశ, శిశుదశ, వయోజన దశ, కౌమారదశ. కౌమారదశ, శిశుదశ, వయోజన దశ, బాల్యదశ. మనకి ఏంటండి ఫస్ట్ శిశుదశ ఉంటుంది, తర్వాత బాల్యదశ, తర్వాత కౌమారదశ, తర్వాత వయోజన దశ. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లెసన్ బిట్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో చేద్దాము. నెక్స్ట్ లెసన్ నుంచి 10th లెసన్ వరకు మొత్తం కూడా ఒక వీడియో చేస్తాను. బిట్స్ అన్నీ మీకు ఈ వీడియో నచ్చితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.